తామా మూవీ చూసాను భయ్య, మామూలు సినిమా చాలా చాలా బాగుంది, నిజంగా వండర్ఫుల్ మూవీ అన్నమాట. ఆ మేకింగ్ గానీ ఆ విజువల్స్ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుతుంది, ఇలాంటి స్టోరీ అయితే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా తెలియే. నిజంగా డైరెక్టర్ గారికి అయితే యాడ్సప్ చెప్పుకోవచ్చు. ఎంత మంచి స్టోరీ అంటే సినిమా చూసినప్పుడు కూడా ఎక్కడ లాగ్ ఇంత బోర్ అనకుండా చూస్తా ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందా ఆ ఇంటెన్షన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. సినిమా వేరే లెవెల్ భయ్య. అంటే ఇలాంటి స్టోరీలు చాలా తక్కువ వస్తాయి, ఇది వండర్ఫుల్. నిజంగా మంచి స్టోరీ, మంచి ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రష్మిక మందన గురించి నిజంగా తన క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్న, తన డైలాగులు కానీ అసలు తన గ్లామర్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది భయ్య. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ అసలు ఇంకా అసలు ఘోరం. ఆ ఫైట్స్ గానీ, ఆ విజువల్స్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ అసలు అది చెప్పక్కర్లేదు భయ్య. సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీతో వచ్చే చక్కగా మంచిగా సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ సినిమా పిల్లలు రావచ్చు అది అని ఏం లేదంటే అందరు టోటల్ ఆల్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా సినిమా చూడొచ్చు. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. రష్మిక గారి గ్లామర్ కూడా అంటే ఇన్ని సినిమాలతో అయితే ఈ సినిమాలో తన గ్లామర్ అయితే వేరే లెవెల్లో చూపించారు. సినిమా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, చాలా బాగున్నాయి భయ్య. ఇప్పుడే తామా మూవీ చేసాం. దిస్ మూవీ ఇస్ వెరీ నైస్ అండ్ దిస్ మూవీ ఇస్ వెరీ అమేజింగ్ అండ్ రష్మిక యాక్టింగ్ ఇస్ టూ గుడ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వాట్ ఎవర్ టూ గుడ్ అండ్ మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే మూవీ ఇది అండ్ సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ వెరీ నైస్. అన్న ఇప్పుడే దామా సినిమా చూసానన్నా, సినిమా మాత్రం మామూలుగా లేదన్నా. అంటే మన TFI నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసే సినిమానా. అంటే టాలీవుడ్ లో ఇలాంటి కథలు రాలేవు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇది అయిపోయిన తర్వాత, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఎవరైనా దీన్ని ఇన్స్పైర్ చేసుకొని రాస్తారేమో చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు చూడని స్టోరీ అన్న, మామూలుగా లేదు అసలు. రష్మిక గారి యాక్టింగ్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఆ బీజిఎం మాత్రం ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టాడన్నా, మామూలుగా లేదు బీజిఎం మాత్రం. అండ్ ఐటమ్ సాంగ్ అన్న, ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ మామూలుగా లేదు. అంటే ఫస్ట్ సాంగ్ లో బాగుంది, లాస్ట్ కి ఇంకో సాంగ్ ఉంటుంది అయితే అది కూడా బాగుంది. సో నేను ఒకటే చెప్తున్నా అన్న, విఎఫ్ఎక్స్ అన్న అసలు ఎవరు ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నారో తెలియదు కానీ విజువల్ వండర్ క్రియేట్ చేశారన్న. థియేటర్ ఎక్స్పీరియన్స్ పక్కా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఓటీటీలో వస్తా చూద్దాంలే, తర్వాత ఫోన్ లో చూసుకుందాంలే అంటే మాత్రం మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది మిస్ అవుతారు. సో ఇలాంటి సినిమాని చిన్న పిల్లల నుంచి ముసలి దాకా ఎవరైనా సరే థియేటర్ లోనే చూడాలన్నా. సో రష్మిక గారికి బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. సో బాలీవుడ్ సినిమాలో కొన్ని ఆడట్లేవు మనం చూస్తున్నాం, బట్ ఈ సినిమా ఆడుతుంది అన్న. తెలుగులో మినిమం 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ప్రతి ఒక్కరు ఈ పండుగని ఈ ధామా తోటి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ. ధామా ఇప్పుడే జస్ట్ చూసి వచ్చాను భయ్య. సూపర్ మూవీ, డైరెక్షన్ సూపర్, రష్మిక మందాన పర్ఫార్మెన్స్ ఒక డిఫరెంట్, ఒక చాలా రోజుల తర్వాత మా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ చాలా బాగుంది. సత్యరాజ్ గారి కామెడీ టైమింగ్ సూపర్. సినిమా అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మంచి హర్రర్ మూవీ, డైరెక్షన్ మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సూపర్ మూవీ. రష్మిక మందాన, ఆయుష్మాన్ కపూర్ ఒక రేంజ్ లో పోటీ యాక్టింగ్ చేశారు ఇద్దరు. మంచి సినిమా, థ్రిల్లర్ మూవీ, మంచి హర్రర్ మూవీ, అందరూ ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్లస్ పాయింట్ వచ్చేసి రష్మిక మందాన యాక్టింగ్ చాలా బాగుంది, సత్యరాజ్ గారి టైమింగ్ చాలా బాగుంది, నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ చాలా బాగుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి. సినిమా చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని ఒక ఇది ఉంటది అనమాట, అగ్రెసివ్ గా ఉంటది. విఎఫ్ఎక్స్ చాలా సూపర్, మార్వలెస్. అసలు ఆ లొకేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి సినిమాలో. మీరు సినిమా చూస్తున్నంతసేపు ఫీల్ అవుతారు, కొత్తగా ఉంటది మూవీ అంతా. రష్మిక మందాన యాక్టింగ్ మాత్రం అర్పించేసింది ఒక రేంజ్ లో. పోటీ చేశారు ఆయుష్మాన్ కపూర్, వీళ్ళకి తోడ నవాజుద్దీన్ సిద్దికీ. సూపర్ మూవీ, అందరూ చూడండి ఫ్యామిలీ తోటి. హాయ్, దిస్ ఈజ్ అర్జున్. ఇప్పుడే ఒక మంచి సినిమా తీసాము. బాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి మన ఆదిత్య గారు ధామా అనే ఒక సినిమా తీశారు. సినిమా నిజంగా అడ్వెంచర్స్ గానీ లేదంటే హర్రర్ పిక్చర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సినిమాలో హైలైట్స్ ఏముందంటే యువరాజ్ సింగ్ ఎక్స్ లవర్ ఉన్నారు కదా, కిమ్ శర్మ ఐటమ్ సాంగ్ గానీ యూత్ కి చాలా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే రష్మిక మందాన తన గ్లామర్ తో గానీ తన యాక్టింగ్ తో గానీ ఒక రేంజ్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. ముఖ్యంగా నవాజ్ సిద్దికీ తన పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయాడు. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు హర్రర్ మూవీస్ అండ్ అడ్వెంచర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు. ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్స్ తో చాలా మంది డైరెక్టర్స్ ముందుకు వస్తే కొత్త యాక్టర్స్ గానీ కొత్త సినిమాలు గానీ ముందుకు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సినిమా చాలా చాలా బాగుంది. సీ అండ్ ఎంజాయ్. హై బ్రో, తామా మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది.
చాలా గ్రాఫిక్స్ ఆ యూనివర్సిటీ మొత్తం ఎక్సలెంట్ అనిపించింది. హాలీవుడ్ రేంజ్ లో మంచి ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే. దాంట్లో రష్మిక మందన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ భయ్య. దాంట్లో మనకి పేతాడులో క్యారెక్టర్ చేసింది ఎక్సలెంట్. అంటే ఆ రొమాన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, హారర్ కామెడీ కానీ ఎక్సలెంట్. విజువల్స్ బాగా చాలా ఆకట్టుకున్నాయి. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. మన దివాళీకి మంచి ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే ఎరగదీస్తారు. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ ఒక ఎత్తులో ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మీకు మంచి ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటుంది. బాగుంది భయ్య. తామా మూవీ తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ భయ్య. ఇప్పుడు రష్మిక మందన్ తామా మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, అసలు సినిమా అయితే మాత్రం పిచ్చి 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 లేచిపోయింది. ఎందుకంటే అసలు ఒక టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఏ రేంజ్ అంటే ఒక రేంజ్ నిజంగా సినిమా అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. కానీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. స్టార్టింగ్ సినిమా చాలా స్లోగా నార్మల్ గా అయ్యా ఏంది అన్న రేంజ్ లో స్టార్ట్ అయింది. కానీ లాస్ట్ కి వచ్చేసరికి బాబా అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎర్రగా తీసినాడు. గ్రాఫిక్స్ అయితే మాత్రం మామూలు సూపర్ అంటే సూపర్. వాళ్ళ పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక హల్క్ సినిమా కూడా పనికిరాదేమో అన్న రేంజ్ లో అనిపించింది. ఇంగ్లీష్ సినిమాలు కూడా ఎందుకు పనికొస్తాయా మన సినిమాల ముందు, ఈ సినిమా ముందు అనిపించింది నాకైతే. అంటే మన రష్మిక ఇందులో లుక్ ఉందయ్యా. అబ్బా యూత్ అయితే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేశారు. అసలు సాంగ్స్ కానీ అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఓవరాల్ స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్ లో ఇలాంటి స్టోరీ ఎప్పుడు మీరు చూసి ఉంటారు. డెఫినెట్ గా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూత్, ఫ్యామిలీ, పిల్లలు అందరు కలిపి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోకపోవచ్చు. సో సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా అందరూ వచ్చి చూడండి. ఓకే బ్రో, ఇప్పుడే దామా మూవీ చూసా. చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. రష్మికన్ అయితే చాలా బాగా చూపించారు భయ. హాట్ గా చూపించారు. జెన్యూన్ గా చెప్తున్నా. మూవీ అయితే చాలా బాగుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయి, చూడండి మంచిగా. అండ్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్ట్లు, బీజిఎం అండ్ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, చూడొచ్చు మంచిగా. అండ్ హీరో గారు వరుణ్ ధవన్, ఆయన పేరు మామూలుగా యాక్టింగ్ చేయలేదు. అండ్ దీంట్లో హీరో వచ్చేసి 3 సార్లు చచ్చిపోతాడు, కానీ 3 సార్లు బతుకుతాడు. అది సో చాలా బాగుంది. మ్యూజిక్, బీజిఎం, సాంగ్స్. రష్మిక అయితే ఇంకా మామూలుగా హార్డ్ గా చూపించలేరు. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా హార్డ్ గా ఉంది. సో వెళ్ళి చూడండి మూవీ. ఇప్పుడే చూశాను తామా మూవీ. సినిమా అయితే వేరే లెవెల్. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమాలు చూడలేదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ రష్మిక గారి క్యారెక్టర్ గానీ, ఆ వీరో గారి క్యారెక్టర్ గానీ, అక్కడి నుంచి ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి తీసుకొచ్చి ఎలా చేంజ్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. అసలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికి బాగా నచ్చింది అనమాట. అసలు హైప్ తో రాకుండా వచ్చింది. కానీ లేటెస్ట్ గా దీపావళి అయిపోయిన తర్వాత వచ్చింది తామా మూవీ. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక సాంగ్ ఉంటది, అబ్బా ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే కుర్రోళ్ళందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఆ ఫైట్స్, యాక్షన్ సీన్స్, మెయిన్ రష్మిక గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. ఈ క్యారెక్టర్ లో ఆమె లవర్ క్యారెక్టర్ గా చేసింది, కానీ ఈ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అంత బాగుంది అనమాట. సో ఇంటర్వెల్ కు వరకు ఒకలాగా వెళ్తుంది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే వేరే సీన్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ యాక్షన్ సీన్స్, మెయిన్ ఆదిత్య గారు డైరెక్టర్ ఒక మంచి స్టోరీ తీసుకొని చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లారు. సో అందరికి నచ్చిద్ది అనమాట. థియేటర్కి వెళ్ళి చూడండి తామా మూవీ. ఇప్పుడే దామా మూవీ చూసి రావడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఒక లవ్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అంటే ఐటమ్ సాంగ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో అంటే ఒక చాలా భయపెట్టారు. అండ్ ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఒక పిశాచి మనం కొత్త లోకం ఎలా చూసామో ఆ టైప్ లో, కానీ ఈ లవ్ యాంగిల్ చూపించారు. బాగుంది. రష్మిక మందన్ యాక్టింగ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రష్మిక గారు ఒక మంచి యాక్టర్, తన నుంచి పిండితే ఏ యాక్టింగ్ చేస్తుంది. సో దీంట్లో పిండారు. ఇంత చాలా బాగా కనిపించింది రష్మిక గారు. స్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి. సో అక్కడ నార్త్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మస్తుంది బ్రో సినిమా మాత్రం. రష్మిక ఎలా అనిపించింది? సై ఉంది బ్రో. దివాళీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? పక్కా బ్లాక్ బస్టర్ బ్రో. ఫైట్స్ ఎలా అనిపించాయి? బానే ఉన్నాయి బ్రో. సాంగ్స్ బాడీకి మస్తు ఫైట్ చేసిండు. సాంగ్స్ ఎలా అనిపించినాయి? బానే ఉన్నాయి. ఇప్పుడే తామా మూవీ చూడటం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. విజువల్ పరంగా కొత్తగా చూపించారు. ఎస్పెషల్లీ రష్మిక మందన యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. ఒక డ్రాకులా లాగా, ఒక పిశాచిలా చాలా షేడ్స్ చూపించారు. అందరూ తప్పకుండా థియేటర్స్ వచ్చి చూడండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.